శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సరే, ఇండియాలో మళ్ళీ లాక్డౌన్ విధిస్తారా? అంటే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విధించే అవకాశం ఉందని చెప్తున్నారు. మళ్ళీ కరోనా టైం లాంటి ఫేజ్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సాక్షాత్తు నరేంద్ర మోదీ గారే స్పీచ్ ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి ప్రజల్లో ఇంకా భయం స్టార్ట్ అయింది. అవునండి, అవును. యాజ్ పర్ ఆస్ట్రాలజీ పరంగా మీరేమైనా ఈ సందేహాలను ఏమన్నా తెచ్చగలుగుతారా? అంటే కొంతమంది అనేది ఏంటంటే నిఫా వైరస్ అనేది పెరుగుతుంది, దానివల్ల లాక్డౌన్ రావచ్చు అని అంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే అనలిస్టులు వీళ్ళు కరోనా వచ్చినప్పుడు ఎలా అయితే మనకి విపరీతమైన నెలల తరబడి లాక్డౌన్ ఉందో అంటున్నారు. కానీ యాజ్ పర్ గోచారం చూసుకుంటే ఏదో లిటిల్ మచ్ కొంచెం ఏదైనా చిన్న పిసరు ఉంటుందేమో కానీ అంతంత కరోనా వచ్చినంత లాక్డౌన్ అయితే ఉండదు. ఉంటే ఎలాంటివి ఉంటాయంటే ఇన్ ఫ్యూచర్లో మనకి వార్ ఏదైతే ఉందో ఇది దీర్ఘకాలంగా జరుగుతుందండి. దీనికి ఏమిటి ప్రామాణికత ఏమిటి, మనం ఏ బేస్తో చెప్తున్నాము అంటే ఇట్స్ వెరీ క్లియర్. ఈ సంవత్సరం 3 రాసులు గురువు మారడం ఒకటి, కుజుడు మంత్రి అయినందుకు. కుజుడు అంటే మంత్రి అంటే నీ యొక్క ఆలోచన విధానం నువ్వు ఎలా పరిపాలిస్తావని చెప్పడం మంత్రి. సో ఈ పరిపాలన ఈ దేశాల మధ్య ఉండేది యుద్ధ వైఖరి పెరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే యుద్ధం అనేటువంటిది వస్తుందో, యుద్ధానికి సంబంధించినటువంటిది ఒక ముక్కతో అంటే ఒక దీంతో ఆగిపోకుండా కొంచెం అది ఎక్స్టెన్షన్గా నెలలు సంవత్సరం తరబడి వెళ్తుందో, మరి అలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయిగా. కామన్గా గ్యాస్ మీద వస్తుంది ఇబ్బంది. ఇప్పుడు వరకు కమర్షియల్ నాన్ కమర్షియల్కి ఉంది, కమర్షియల్కి ఉన్నది, ఇప్పుడు నాన్ కమర్షియల్కి కూడా వస్తుంది స్లోగా. అందుకే మనం గత వీడియోలో చెప్పుకున్నాం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాంటప్పుడు కొంచెం పెట్రోల్కి డీజిల్కి కూడా కొంత ఎఫెక్ట్ పడ్డప్పుడు గవర్నమెంట్ కొన్ని ఆంక్షలు పెడుతుంది. ఎలా అంటే ఎక్కువగా తిరక్కండి. ఇప్పుడు మనం ఇంట్లో నుంచే చేసుకునే ఉంటే ఇంట్లోనే, అవసరమైతేనే బయటికి వెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, పెట్రోల్ వాడకము డీజిల్ వాడకము కొంత ఇదవుతుంది. అయితే ఇది ఒక రకంగా ఈ యుద్ధం అనేటువంటిది మన యొక్క ఇండియాకు కొన్ని రకాలుగా ప్లస్ కూడా అవుతుంది చెప్పాలంటే, కొన్ని రకాలుగా చెప్పాలంటే. ఓకే, కాబట్టి ఏదో పెద్ద వైరస్ వచ్చేసి కరోనా లాగా పూర్తిగా ఇంకా నెలల తరబడి బయటికి వెళ్లకుండా అయిపోతాము. అప్పుడు దాదాపుగా ఒక 2-3 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. 2 years ఆల్మోస్ట్ ఇబ్బంది పడ్డాం మనం అప్పుడు. ఈ వైరస్ 2 నెలలు 3 నెలలు అలాగా లాక్డౌన్ పొడిగించుకుంటూ రోజుల తరబడి అలా పొడిగించుకుంటూ వెళ్తూ చాలా ఇబ్బంది పడ్డాం. అంత ద్రాస్టిక్ అయితే రాదండి. కాకపోతే ఏంటంటే వాయు కలుషితం అంటే చిన్న చిన్న వైరస్లు కొన్ని రావడం వాయు సంబంధంగా. దాని తర్వాత జల కలుషితం అంటే జలస్థానంలోకి ఎప్పుడైతే జూపిటర్ ఎంటర్ అవుతున్నాడో జలం కలుషితం అవుతుంది. అందుకని నేను చెప్పేది ఒకటే, జూన్ టు నవంబర్ మధ్యలో మీరు బయట వాటర్ తాగేటప్పుడు కాస్త చూసి తాగండి. ఇంట్లో వాటర్ని కూడా కాస్త వేడి చేసుకుని గోరువెచ్చని నీళ్ళు తాగడం మంచిది. జలంలో ఎప్పుడైనా సరే ఎఫెక్ట్ వచ్చినప్పుడు, మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు వేడి చేస్తే దాని దోషం పోతుంది, అందులో ఉండేది చనిపోతుంది, మీకు తెలుసు కదా అది. సో ఆ రకంగా తీసుకోవడం మంచిది. ఈ జూన్ వరకు మాత్రం ఏదైనా వాయువు అంటే ఫలానా దగ్గర ఫలానా ఏదైనా వైరస్లు ఉన్నాయి అన్నప్పుడు కొంచెం ఈ విషయంలో మాత్రం కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే అప్పుడు జరిగినంత విపరీతమైన లాక్డౌన్స్ అయితే అవు, ఏదో చిన్నపాటిది ఏదో ఒకరోజు అట్లా 1-2 రోజుల కోసం క్లోజింగ్ అట్లాంటివి ఉంటాయి, స్వల్పంగా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ వాయు జల అగ్ని 3 రాసులకి జూపిటర్ ఎనర్జీ శని రాహుతో ఉన్న ఎనర్జీ వల్ల ఏంటంటే వాయు ప్రయాణాలు చేసేవాళ్ళు జూన్ నవంబర్ వరకు జల ప్రయాణాలు చేసేవాళ్ళు జల సంబంధంగా ఎఫెక్ట్ అవ్వడము, జలం మూలంగా గొడవలు రావడము, జలమే ప్రధాన పాత్ర పోషించడము, వారిలో కూడా కాస్త ఈ వాటర్ రిలేటెడ్గా వెళ్ళే యుద్ధాలు పెరగడం అనేటువంటిది ఇస్తుంది. అగ్ని సంబంధించిన దాంట్లో అంటే సింహరాశిలో గురువు ఎంటర్ అయినప్పుడు ఇది దేశ నాయకుల మీద, సీఎంల మీద, పిఎంల మీద, మార్పుల మీద, వాళ్ళ ఆరోగ్యాల మీద, వాళ్ళ యొక్క తత్వం మీద, వాళ్ళ దీని మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఇది ఇక్కడ ఉండేటువంటి ప్రభావం అనేటువంటిది. కాకపోతే ఒకటే క్లారిటీ ఏంటంటే అప్పుడేదో వచ్చినంత మాత్రం రాదు. ఎందుకంటే జనాలు ప్యానిక్ అయిపోతారు, అమ్మో ఏమిటి అప్పుడు వచ్చినట్టు వస్తే. ఎందుకంటే మీరు అప్పుడు కోవిడ్ టైంలో వచ్చినటువంటి లాక్డౌన్స్ వల్ల అప్పుడే వ్యాపారం ప్రారంభించిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు అడ్వాన్స్ కట్టేశాడు, మొత్తం ఇంటీరియర్ కొన్ని లక్షలు పెట్టి చేయించుకున్నాడు, అన్ని ఫర్నిచర్ తెచ్చేసుకున్నాడు, మెటీరియల్ తెచ్చుకున్నాడు, బంద్.
అప్పుడు అనుకోని ఉండుంటారు, ఏంటో టైం ఇలా ఉంది ఏంటి అసలు నాది. వాడు ఎంతో పోట్లాడి వాళ్ళ ఫాదర్‌తోనో లేకపోతే బ్యాంక్‌లో లోన్ తెచ్చుకునో ప్రారంభించి ఉంటాడు. హ్మ్. ఇట్లా అయిపోతాయి. కాకపోతే ఒకటేంటంటే ఈ గ్యాసు, ఈ ఈ ఈ రేట్స్ ఫ్లక్చుయేషన్ అవ్వడం ఇవన్నీ కొంచెం ఉన్నాయి ఈ సంవత్సరం. ఓకే. కొంచెం ఆల్టర్‌నేట్స్ గనక మనం పెట్టుకోగలిగితే అసలు వేరే దేశాలతో పోల్చుకుంటే మన దేశం చాలా సేఫెస్ట్ ఇప్పుడున్న కండిషన్‌లో. వేరే దేశాలు చాలా సఫర్ అవుతున్నాయి. మనకింకా ఇక్కడ ఇంకా రేట్లు పెరగలే పెట్రోల్ రేటు. వేరే దేశాల్లో 400 టైమ్స్ పెరిగిపోయింది. 100, ₹400 నడుస్తుంది అక్కడ హ్మ్. చెప్పాలంటే. హ్మ్. సో, కాకపోతే ఏంటంటే నిజంగా షార్టేజ్ రావడం ఒక ఎత్తయితే, షార్టేజ్ వస్తుందని ఒక పానిక్ పెరిగిపోయింది. ఎందుకంటే మిథునంలో గురు సంచారం జరిగేటప్పుడు అసలు ఏ న్యూస్ నమ్మాలి, ఏది నమ్మకూడదు అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతుంటాం మనం. అప్పుడే ఒక ఛానల్‌లో ఇంకేముంది ప్రధాని మోడీ లాక్‌డౌన్ చెప్పేసాడు ఈ డేట్‌లో అని పెడతాడు. మనం తీరా చూస్తే అందులో అసలు మ్యాటరే ఉండదు. ఇంకో దానిలో ఇంకోటుంటుంది. ఇంకో దానిలో ఇంకోటుంటుంది. అసలు అర్థం కాదు మనకి. ఎందుకంటే మెర్క్యూరీ సైన్స్ ఏవైతే ఉంటాయో అంటే మిథునము, కన్యా రాశులు ఏవైతే ఉన్నాయో ఆ రాశులకి అధిపతి బుధుడు. మనకి షేర్ మార్కెట్ గానీ, కమ్యూనికేషన్స్ గానీ, ఇలా పేపర్, న్యూస్ ఇలాంటివన్నీ బుధుడు ఆధీనంలో ఉంటాయి. అక్కడ ఎప్పుడైతే ఈ జూపిటర్ ఎంటర్ అయ్యి శని, రాహు ఎనర్జీస్‌తో జూపిటర్ ఉన్నాడో తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఇవి ఎక్కువవుతూ ఉంటాయి. ఇంకోటేంటంటే ఈ మంత్రాలు, మాయలు, ఈ బ్లాక్ మ్యాజిక్స్ కూడా పెరుగుతాయి. హ్మ్. ఈ బ్లాక్ మ్యాజిక్స్ వల్ల ఒకళ్ళ మీద ప్రయోగాలు చేయడము ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి ఓకే. వీటన్నిటికీ మీరు వీటి నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే నిత్య దీపారాధన, నిత్య దేవతారాధన మించింది మరొకటి లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.